బా సంజయ్ అన్న నిద్ర లేచిండు భయ్, ఒక్కసారి క్లాప్స్ వేసుకోర్రా, గట్టి కొట్టరు, లేచిండు అన్న, నిద్ర లేచిండు. బెదిరింపులతో కాంగ్రెస్ దిగజారుతోంది, మోదీ తేరీ ఖరాబ్ ఖుదేకి అంటూ నినాదాలట. ముసుగు తీస్తే కాంగ్రెస్ అసలు ముఖం అదే, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏంది గిది గిది ఏంది గిది ఏంది, దీని అర్థమైంది భాయ్, దీని అర్థమైంది ఇగో మీ గిదట, గిదేంది మోడీ తేరీ ఖబర్ ఖుదేది అంటూ నినాదం ఇచ్చిళ్ళు. మోదీ తేరీ ఖబర్ ఖుదేగి అంటే రెడీ అవుతున్నాము. ఓకే, చెప్పిండు మావాడు, అని బొంద తీయడానికి రెడీ అవుతున్నమాట. బెదిరింపులతో కాంగ్రెస్ దిగజారుతుంది అంటూ ముసుగు తీస్తే కాంగ్రెస్ అసలు ముఖం అదే, కేంద్ర మంత్రి బండి సంజయ్. వీళ్ళు మన బండి సంజయ్ ఉన్న రేవంత్ రెడ్డి దోస్తులా కాదా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటే, మీ జెండాలు వేరు, మీ జెండాలు వేరు, కానీ మీరు అంతా ఒకటే కుటుంబం. మరి సెంట్రల్లో మా రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్ కదా అక్కడ యుద్ధం ప్రకటిస్తారు, మరి ఇక్కడ ఎందుకు ప్రకటిస్తారు? మరి గ్రామీణ ప్రాంతాలలో ఇంత జరుగుతుంది, ఎందుకు బండి సంజయ్ కదులుతలేడు? ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద విరోచితంగా కూడా అసలు ఏం లేకుండా బట్టగాల్చి మీద వేసిన ప్రప్రథముడు బండి సంజయ్. ఈరోజు అదే బండి సంజయ్ ఆచూకీ కోసం నేను బ్రతికలాడిన. బండి సంజయ్ సొంత నియోజకవర్గం, సొంత పార్లమెంట్ సెగ్మెంట్లలో వైఆర్టీవీ గల్లీ గల్లీ తిరుగుతాను. నేను చెప్తాను కదా, ఎందుకు అంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. హైడ్రాతో అల్లాడిపోతున్న కుటుంబాలను చూపెడతా, మూసీతో చూపెడతా, దాంతోపాటు రామన్నపేటకు సంబంధించి చూపెడతా, గురుకులాలలో చనిపోయిన వాళ్ళని చూపెడతా, ఇప్పటికీ గురుకులాలలో అవస్థ పడుతున్న వాళ్ళని చూస్తున్నా. కాంగ్రెస్ నేతల బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అరాచకాలు, అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇదే బండి సంజయ్ ఏం చేస్తున్నాడు అని మనం అడగాలి. ఐ రెస్పెక్ట్ బండి సంజయ్, కానీ ఆనాడున్న ఉద్యమ స్ఫూర్తి ఈనాడు ఏమైపోయింది? ఆనాడు చేసిన విరోచితమైన పోరాటం నేడు ఎక్కడికి పోయింది? ఆనాడు బండి సంజయ్ మాట్లాడిన ప్రతి మాట కూడా అస్త్రశస్త్రాలుగా మారిపోయినప్పుడు ఈరోజు ఆ బండి సంజయ్కి కేవలం అధికారంలో ఒక పార్టీ అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక పదవి ఇవ్వంగానే సైలెంట్ అయ్యిందా? అంటే పదవులు ఇస్తే నేతలు సైలెన్స్, పదవులు ఇస్తే నేతలు సైలెన్స్, పదవులు ఇవ్వకపోతే నేతలు వైలెన్స్, అంతే. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే క్యాడర్ టు లీడర్, ఎవరైనా క్యాడర్ కలవాలనుకుంటే, ఇప్పుడు లీడర్ టు లీడర్, నాకేం పదవి ఇస్తావు, నీకేం కావాలి, నిన్ను ఎట్లా కాపాడుతా, నన్ను ఎట్లా కాపాడుతావు, నీ ఆస్తులు ఎంత, నా ఆస్తులు ఎంత, గిరే అయిపోయింది. మరి దిగిరి, ముసుగు తీసి మీరు బయటికి రారి వస్తే మీరు ఏం చెప్తారో నాకు తెలియాలి కదా, రియాలిటీ తెలియాలి కదా, ఇవన్నీ తెలియాలి కదా. బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది, దిగజారుతుంది ఏంది, ఆడ కళ్ళ ముంగట దిగజారుడు ఏంది, బెదిరింపులు ఎక్కడ దాడులే చేస్తాలు, దౌర్జన్యాలు చేస్తాలు, సంపుతాళ్ళు, ఇంకా బెదిరింపుల కాడనే బండి సంజయ్ ఉంటే ఎట్లా? బండి సంజయ్ రియాలిటీకి రావాలి, గ్రౌండ్ లెవెల్లోకి రావాలి. ఇంకా ఎంతసేపు అంటున్నా, బెదిరింపులతోనే ఏం బెదిరింపులు, ఆడ మనుషులు సస్తుర్రు, అక్కడ ఈ రారు ఏమైపోయింది, రారు, మేమెందుకు వస్తాం, మాకేం అవసరం అనే కాడికి ఉంటుంది.